అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. అవ్యయం, అవ్యక్తం, అనుత్తమం అని అన్నారు. అంటే మన మామూలు కంటికి కనపడనిది, మన మనసుకి అందనిది, నాశనం లేనిది, ఉత్తమమైనది ఇది పరమాత్మ స్వరూపం అని చెప్తున్నారు. ఇటువంటి నేను సాధారణ మానవుడిగా కృష్ణుడిగా అవతరించాను. నా ఈ రూపాన్ని, నేను చేసే కర్మలని చూసి మానవులంతా నన్ను తమ తోటి మానవుడిలాగా అనుకుంటున్నారు. దేవకీ గర్భంలో పుట్టాను, యశోద వద్ద పెరిగాను, వెన్న దొంగిలించాను, గోపికా లోలుణ్ణయ్యాను అని అందరూ అనుకుంటూ ఉంటారు. వారి బుద్ధిహీనత వల్ల నా పరమాత్మ భావనను తెలుసుకోలేకపోతున్నారు. అవివేకులు, మూఢులు, సత్యం తెలుసుకోలేని వారు అని అంటున్నాడు పరమాత్మ. నిరాకారుడిని, నిర్గుణుడిని, నాశనం లేని వాడిని, కనపడే ప్రకృతి కంటే విలక్షణమైన వాడినైన నన్ను, నా గురించి పూర్తిగా తెలియని వారు నన్ను వారి మాదిరిగానే సామాన్య మానవుడిగా, ఒక వ్యక్తిగా, శరీరం కలవాడిగా భావిస్తూ ఉంటారు.